బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తోడు దొంగల్ని నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధి, అమలు చేయని సంక్షేమ పథకాలను తమ కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల కాలంలోనే చేసిందని, దమ్ముంటే ప్రశాంత్, జీవన్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు ఆహ్వానించాలని వారు స్పందించడం లేదని ఎద్దేవా చేశారు. రైతాంగం పింఛన్లపై వారం రోజులుగా వారిద్దరూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, మహిళలపై మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని విమర్శించారు. జనవరి నుంచి మహిళలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు ఉన్న దీక్షా దివస్ పేరుతో నిన్న ఒకరోజు ముందు జీవన్ రెడ్డి పిచ్చి పిచ్చి ప్రేరాపణలు చేసి మేము అడుగుతున్నాం, 100 సార్లు చెప్తున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ రాష్ట్ర నాయకులు కేటీఆర్ హరీష్ రావు వచ్చినా సరే, మేమే తోపుకోవాలనుకుంటే ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి వచ్చినా సరే, 10 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అక్రమాలు, ఇచ్చిన హామీలలో నెరవేర్చని హామీల గురించి లేదు. ఈ 10 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీల గురించి, నెరవేర్చిన హామీల గురించి, అది కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు ఉన్న సందర్భంలో మేము చేసిన అభివృద్ధి కార్యకలాపాల గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నవరా బాబు అని 10 సార్లు మీ ద్వారా ఈ జిల్లా నాయకులకు